నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వీడియో మొత్తం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి, అశ్విని భరణి కృత్రిక 1వ పాదం. శుభకార్యాలు చేపడతారు. అన్ని పనుల్లోనూ విజయ అవకాశాలు ఉన్నాయి. పొదుపు మదుపుకు సంబంధించిన తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. అవసరమైన ఖర్చులను నివారించాలి. మొహమాటం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రహాల అనుకూలత కారణంగా అవరోధాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవిని ధ్యానించండి. వృషభ రాశి, కృత్రిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అపార్థాలకు తావివ్వకండి. శుక్రగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. కొందరి కారణంగా ఒత్తిడికి గురవుతారు. మనోబలంతో ఆ ఇబ్బందిని అధిగమించండి. వ్యాపారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయులతో సున్నితంగా వ్యవహరించాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మిథున రాశి, మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్య పునర్వసు 1, 2, 3 పాదాలు. శ్రమకి తగిన ఫలితం అందుతుంది. ఉద్యోగుల ఇబ్బందులు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవాన్ని పూజించండి. కర్కాటక రాశి, పునర్వసు 4వ పాదం, పుష్యమి అశ్లేష. బలమైన ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. వారం మధ్యలో ఓ మంచి పని జరుగుతుంది. ఉద్యోగులు ఆచితూచి అడుగు వేయాలి. పంచమ బుధ సంచారం ఉంది కాబట్టి వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అధికారులతో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. పరమేశ్వరుణ్ణి ధ్యానించండి. సింహరాశి, ముఖ పుబ్బ ఉత్తర 1వ పాదం. మనోబలంతో పనిచేయండి. వ్యాపారంలో స్థిరమైన అభివృద్ధిని సాధిస్తారు. ధనలాభం ఉంది. మీదైన ప్రతిభతో కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తారు. ఉద్యోగులు తోటి సిబ్బందితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్నిసార్లు మానసిక సంఘర్షణ తప్పకపోవచ్చు. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు. సూర్య భగవాను ధ్యానించండి. కన్యరాశి, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు. శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని నడిపిస్తుంది. అధికారులు ప్రశంసలు లభిస్తాయి. దైవానుగ్రహంతో ఆపదల నుంచి బయటపడతారు. గతంలో విమర్శించిన వారే మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మహాగణపతిని ఉపాసించండి. తులారాశి, చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు సంపదను వృద్ధి చేస్తాయి. ఉద్యోగులు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో వ్యతిరేక ప్రభావాలను తగ్గించుకోవచ్చు. గతంలోని అవరోధాలు తొలగిపోతాయి. అంతా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. వారాంతరంలో శుభవార్త వింటారు. ఏదైనా ఆలయాన్ని సందర్శించండి. వృశ్చిక రాశి, విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. ఆర్థికంగా బలపడతారు. మీ నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. అయినా ఎవరితోనూ విభేదాలు వద్దు. మితభాషణ మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులను సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. సూర్య భగవానుడిని ధ్యానించండి. ధనస్సు రాశి, మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం. జన్మ శుక్రబలం సంపదల్ని ప్రసాదిస్తుంది. స్వగృహ ప్రాప్తి సూచితం. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. విజ్ఞానాలను అధిగమిస్తారు. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. అయినా సంశయంతో వ్యవహరించండి. వివాదాలు పరిష్కరించుకోండి. వ్యాపారంలో పట్టుదల అవసరం. శ్రీ వెంకటేశ్వరుని పూజించండి. మకర రాశి, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్టం 1, 2 పాదాలు. శుభయోగం నడుస్తుంది. ఇంట బయట మీదే పైచేయి. బుద్ధిబలాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆత్మీయుల సహాయం అందుతుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. గతంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక ప్రగతికి బాటలు వేసుకోండి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి. కుంభరాశి, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఉద్యోగంలో పదోన్నతి సూచితం. బలమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. ఏకదశంలో శుక్రుడు ధనలాభాన్ని ఇస్తాడు. వ్యాపారంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. నిర్ణయాల్లో పరాధీనత వద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి. మీనరాశి, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర రేవతి. ఏకాగ్రతతో పనిచేయండి. ముందస్తు ప్రణాళికతో అవరోధాలు తొలగిపోతాయి.
విధి నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరం. కొత్త ప్రయత్నాలకు సమయం కాదు. దశమ శుక్ర స్థితి ఆర్థిక వ్యవహారాల్లో అంతగా సహకరించదు. కాబట్టి పొదుపుగా వ్యవహరించాలి. ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శనిదేవుణ్ణి ధ్యానించాలి.